Welcome to Swargadmam Village YouTube channel. Today concept భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ గురించి పూర్తి వివరాలు. భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ యొక్క ముఖ్యమైన భాగం. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నియంత్రణలో పనిచేస్తుంది మరియు దేశ ఆర్థిక అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ వ్యవస్థలో వివిధ రకాల బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మరియు సేవలు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) భారతదేశ కేంద్ర బ్యాంకు 1935లో స్థాపించబడింది. ద్రవ్య విధానాన్ని రూపొందిస్తుంది, నాణేలు మరియు నోట్లను జారీ చేస్తుంది, బ్యాంకులను నియంత్రిస్తుంది మరియు ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుతుంది. వాణిజ్య బ్యాంకులు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) వంటివి. ఇవి ప్రభుత్వ యాజమాన్యంలో ఉంటాయి. ప్రైవేట్ రంగ బ్యాంకులు HDFC, ICICI, యాక్సిస్ బ్యాంక్ వంటివి. ఇవి ప్రైవేట్ సంస్థలచే నిర్వహించబడతాయి. విదేశీ బ్యాంకులు సిటీ బ్యాంక్, HSBC వంటివి భారతదేశంలో శాఖలను కలిగి ఉన్నాయి. ఈ బ్యాంకులు డిపాజిట్లు, రుణాలు, క్రెడిట్ కార్డులు మరియు ఇతర సేవలను అందిస్తాయి. సహకార బ్యాంకులు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో పనిచేస్తాయి. వ్యవసాయం, చిన్న తరహా పరిశ్రమలకు రుణాలు అందిస్తాయి. ఉదాహరణ: రాష్ట్ర సహకార బ్యాంకులు, జిల్లా సహకార బ్యాంకులు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు 1975లో స్థాపించబడ్డాయి. వ్యవసాయ రుణాలు, చిన్న వ్యాపారాలకు మద్దతు ఇస్తాయి. చెల్లింపు బ్యాంకులు డిజిటల్ చెల్లింపులు, డిపాజిట్లు, స్వల్ప మొత్తం స్వీకరించడానికి ఉద్దేశించబడ్డాయి. ఉదాహరణ: ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్. చిన్న ఫైనాన్స్ బ్యాంకులు చిన్న వ్యాపారులు, రైతులకు రుణాలు మరియు ఆర్థిక సేవలను అందిస్తాయి. ఉదాహరణ: ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. బ్యాంకింగ్ సేవలు: డిపాజిట్లు, సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్. రుణాలు: వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలు, వ్యవసాయ రుణాలు. డిజిటల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, UPI చెల్లింపులు. ఇతర సేవలు: క్రెడిట్ కార్డులు, బీమా, పెట్టుబడి ఉత్పత్తులు. బ్యాంకింగ్ వ్యవస్థ యొక్క ప్రాముఖ్యత: ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తుంది మరియు దేశంలో డబ్బు ప్రవాహాన్ని నియంత్రిస్తుంది. ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది మరియు వ్యాపారాలకు మద్దతు ఇస్తుంది. గ్రామీణ ప్రాంతాలలో ఆర్థిక చేరికను పెంచుతుంది. ఫైనాన్షియల్ ఇంక్లూజన్. ద్రవ్యోల్బణం మరియు ఆర్థిక సంక్షోభాలను నియంత్రిస్తుంది. చరిత్రలో ముఖ్య ఘట్టాలు: 1969లో 14 పెద్ద వాణిజ్య బ్యాంకుల జాతీయీకరణ జరిగింది. తర్వాత 1980లో మరో 6 బ్యాంకులు జాతీయీకరణ చేయబడ్డాయి. 1991లో ఆర్థిక సంస్కరణల తర్వాత ప్రైవేట్ బ్యాంకులకు అనుమతి ఇవ్వబడింది. డిజిటల్ ఇండియా కార్యక్రమంతో ఆన్లైన్ బ్యాంకింగ్ విస్తరించింది. సవాళ్లు: నిరర్ధక ఆస్తులు, NPAs లేదా వసూలు కాని రుణాల సమస్య, సైబర్ భద్రతా బెదిరికలు మరియు మోసాలు. గ్రామీణ ప్రాంతాలలో బ్యాంకింగ్ సేవల విస్తరణ అవసరం. ముగింపు: భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా పనిచేస్తుంది. RBI నాయకత్వంలో ఇది ఆధునిక సాంకేతికతను అనుసరిస్తూ ఆర్థిక స్థిరత్వం మరియు ప్రజల ఆర్థిక శ్రేయస్సు కోసం కృషి చేస్తోంది. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్స్, సబ్స్క్రైబ్. స్వర్గద్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్.